ఓం శ్రీ మాత్రే నమః. అక్టోబర్ 31వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సరం, అశ్వేజ మాసం, దక్షిణాయనం, శరత్ ఋతువు, గురువారం. తిథి చతుర్దశి, మధ్యాహ్నం 2 గంటల 43 నిమిషాల వరకు. తర్వాత అమావాస్య. నక్షత్రం చిత్త. రాత్రి 12 గంటల 36 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 6 గంటల 52 నిమిషాల నుంచి 8 గంటల 39 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 9 గంటల 50 నిమిషాల నుంచి 10 గంటల 38 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాల నుంచి 3 గంటల 22 నిమిషాల వరకు. అమృతకాలం సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 7 గంటల 17 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుంచి సాయంత్రం 3 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5 గంటల 35 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 16 నిమిషాలకు. ఈరోజు విశేషం దీపావళి, అమావాస్య. దీపావళి ఆ పేరు చెప్పగానే మనస్సులో ఆనందాలు తుల్లిపడతాయి. చీకటిని తరిమి వెలుగులు నింపే పండుగ. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. దేశమంతటా ప్రతి ఇంట్లోనూ దీపాల కాంతులు విరజిమ్ముతాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ కొత్త బట్టలు ధరించి మిఠాయిలు పంచుకుంటూ బాణాసంచా కాల్చుకుంటూ సందడి చేస్తారు. ఇళ్లని శుభ్రంగా అలంకరించుకొని రంగురంగుల రంగవల్లులతో అందంగా ముస్తాబవుతాయి. ప్రతి ఏటా అశ్వేయుజ మాసంలో వచ్చే ఈ పండుగ నరకాసురుడిపై సత్యభామ సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటాం. ఈ దీపావళి ప్రత్యేకత ఏమిటంటే మనం లక్ష్మీదేవిని పూజిస్తాం. సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవి కృప కోసం ప్రతి ఇంట్లోనూ విశేష పూజలు జరుగుతాయి. అయితే ఈ ఏడాది దీపావళి తేదీ గురించి కొంత గందరగోళం ఉంది. ఎందుకంటే అమావాస్య తిథి అక్టోబర్ 31, నవంబర్ 1వ తేదీలో విస్తరించి ఉంది. సాధారణంగా అమావాస్య సాయంత్రం లక్ష్మీ పూజ చేస్తారు. కానీ ఈ సంవత్సరం అక్టోబర్ 31న నరక చతుర్దశి కూడా ఉంది. ఉదయం చతుర్దశి తిథి నుండి మధ్యాహ్నం నుంచి అమావాస్య ప్రారంభమవుతుంది. అక్టోబర్ 31 రాత్రి మొత్తం అమావాస్య ఉంటుంది కాబట్టి ఆ రోజే దీపావళిని జరుపుకోవడం మంచిదని పండితులు సూచిస్తున్నారు. లక్ష్మీ పూజను సూర్యాస్తమయం నుంచి అర్ధరాత్రి వరకు చేయాలి. అక్టోబర్ 31న అమావాస్య, ప్రదోషకాలం, శుభ సమయాలు అన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి ఆ రోజే దీపావళిని జరుపుకోవడం ఉత్తమం. వీలు కాని వారు నవంబర్ 1వ తేదీన కూడా చేసుకోవచ్చు. దీపావళి అంటే కేవలం పూజలు, బాణాసంచా కాదు. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసి ఆనందంగా సమయం గడపడం, ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకోవడం కూడా ఈ పండుగలో ఒక భాగం. అందరూ కలిసి మిఠాయిలు, బహుమతులు పంచుకుంటూ సంతోషంగా ఉంటారు. ఈ దీపావళి అందరికీ మంచిని, శ్రేయస్సును తెచ్చుకాక. ఇక అసలు దీపావళి పండుగ యొక్క విశిష్టత, దీపావళి పండుగ వెనుకున్న పురాణ కథల గురించి వివరంగా తెలుసుకుందాం. ఉత్తర భారతదేశంలో దీపావళిని 5 రోజుల పండుగగా జరుపుకుంటారు. మొదటి రోజు ధనత్రయోదశి లేక యమత్రయోదశి, రెండవ రోజు నరక చతుర్దశి, మూడవ రోజు దీపావళి, నాలుగవ రోజు బలిపాడ్యమి, ఐదవ రోజు భాతృద్వితీయ లేక యమద్వితీయ. దక్షిణ భారతదేశంలో నరకాసుర వధకు చిహ్నంగా దీపావళిని జరుపుకుంటారు. కానీ ఉత్తర భారతంలో రావణాసుర వధకు చిహ్నంగా ఈ పండుగ జరుపుకుంటారు. గుజరాత్ రాష్ట్రంలో దీపావళి రోజున నూతన వ్యాపారాలు ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. మహాలక్ష్మీదేవి భర్త అయిన విష్ణువు భూలోకానికి వచ్చిన గుర్తుగా మధ్యప్రదేశ్ ప్రజలు దీపావళి జరుపుకుంటారు. కలకత్తాలో దీపావళికి కాళీ పూజ చేస్తారు. దీపావళి పండుగ వెనుక శ్రీకృష్ణుడి నరకాసుర వధే కాకుండా మరికొన్ని చారిత్రక కారణాలు కూడా ఉన్నాయి. రాముడు లంకాధిపతి రావణాసురుణ్ణి సంహరించి సీతాదేవిని విడిపించుకొని అయోధ్యకు విజయోత్సాహంతో తిరిగి వచ్చిన రోజు దీపావళిని కొందరు నమ్ముతారు. అయోధ్య ప్రజలు రాముడి రాకను దీపాలతో స్వాగతించి ఆనందోత్సాహాలతో జరుపుకున్నారని చెబుతారు. అలాగే వామనుడు బలిచక్రవర్తిని 3 అడుగులతో పాతాళానికి పంపిన రోజు కూడా దీపావళి అని పురాణాలు చెబుతున్నాయి. దీపావళి నుంచే విక్రమార్క శకం ప్రారంభమైందని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ధర్మశాస్త్రాల ప్రకారం చతుర్దశి తిథి నాడు దీపోత్సవం చేసి యమతర్పణం చేయాలని ఉంది. దీన్నే ప్రఖ్యాత పండితుడు హేమాద్రి కౌముది దీపోత్సవంగా పేర్కొన్నారు. దీపదాన విధానం గురించి కూడా ధర్మశాస్త్రాలు వివరిస్తాయి. దీపారాధన మనిషిలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన చైతన్యాన్ని ప్రకాశింపచేస్తుందని నమ్మకం. దీపావళి సమయంలో వాతావరణం తేమగా ఉండి వర్షాల వల్ల క్రిమికీటకాలు పెరుగుతాయి. టపాసుల నుంచి వెలువడే పొగ వాటిని నిర్మూలిస్తుందని శాస్త్రీయ కారణం. టపాసుల శబ్దానికి భయపడి క్రూర జంతువులు దూరంగా పారిపోతాయని కూడా చెబుతారు. దీపావళికి ఇంటి గుమ్మాలకు మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం శ్రేయస్కరం.
ఇంటి చుట్టుపక్కలే దీపాలు పెట్టాలి. పర్యావరణానికి హాని కలిగించే శబ్ద వాయు కాలుష్యం కలిగించే టపాకాయలు కాకుండా మతాబులు, కాకర పువ్వొత్తులు, చిచ్చుబుడ్లు వంటివి వాడాలని ప్రోత్సహిస్తున్నారు. దీపావళి నాడు ఆచార సంప్రదాయాలు పాటించడం చాలా ముఖ్యం. నరక చతుర్దశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానం చేసి నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం ఆచరించాలి. తర్వాత నరకుడిని ఉద్దేశించి 4 వత్తులతో కూడిన దీపం దానం చేయాలి. సాయంత్రం దేవాలయాల్లో దీపారాధన చేయాలి. దీపావళి రోజున కూడా సూర్యోదయ సమయంలో గంగా స్నానం చేసి కొత్త బట్టలు ధరించాలి. కొన్ని చోట్ల మామిడి, అత్తి, జువ్వి, నేరేడు, బెరడులు నీటిలో వేసి స్నానం చేసే ఆచారం కూడా ఉంది. దీపావళి రోజున అన్నదానం, దీపారాధన, దాన ధర్మాలు చేయడం వలన పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. కొన్ని ప్రాంతాల్లో చెక్కతో దీప వృక్షాలు చేసి దీపాలు వెలిగిస్తారు. మరికొన్ని చోట్ల ఆకుదొన్నెల్లో దీపాలు వెలిగించి నదిలో వదులుతారు. దేవాలయాల్లో ఇత్తడి కుందుల్లో దీపాలు వెలిగిస్తారు. కొన్ని ప్రాంతాల్లో దీపావళి సాయంత్రం మహిళలు చీపురుతో ఇంటిని శుభ్రపరుస్తూ జ్యేష్ఠాదేవిని ఇంటి నుంచి తరిమి కొడతారు. ఇంటిని శుభ్రం చేసి రంగురంగుల ముగ్గులు వేసి తోరణాలు కట్టి అలంకరించి లక్ష్మీ పూజ చేస్తారు. ప్రదోష కాలంలో దీపారాధన, లక్ష్మీ పూజ చేసి బంధుమిత్రులతో కలిసి మిఠాయిలు, పిండి వంటలు వంటి మధుర పదార్థాలు పూజిస్తారు. ధార్మికంగా దీపారాధన అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రకాశింపచేస్తుంది. శాస్త్రీయంగా దీపావళి సమయంలో వాతావరణంలోని తేమ, క్రిమికీటకాలను నియంత్రించడంలో టపాసులు సహాయపడతాయి. అయితే పర్యావరణ హితమైన వేడుకలను ప్రోత్సహించడం చాలా ముఖ్యం. మట్టి ప్రమిదలు, నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం, సాంప్రదాయ టపాసులు వాడడం, నరక చతుర్దశి రోజున అభ్యంగన స్నానం, దీపదానం, దేవాలయాల్లో దీపారాధన, అన్నదానం, దాన ధర్మాలు, లక్ష్మీ పూజ, ఇంటిని అలంకరించడం వంటి ఆచారాలు ఈ పండుగకు విశిష్టతను చేకూరుస్తాయి. మొత్తం మీద దీపావళి చీకటిని తరిమి వెలుగును స్వాగతించి అజ్ఞానాన్ని జయించి జ్ఞానాన్ని నెలకొల్పే సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే ఈ పండుగ మీ జీవితంలో ఈ దీపావళి కాంతి, ఆనందం, శ్రేయస్సులతో నిండి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భక్తి సమాచారం ప్రేక్షక మహాశయులందరికీ పేరు పేరున దీపావళి శుభాకాంక్షలు. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఒక వార్త కుటుంబంలో సంతోషాన్ని నింపుతుంది. వృత్తి, వ్యాపారాల్లో సానుకూల ఫలితాలు పొందుతారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. నూతనంగా చేపట్టిన వ్యవహారాలలో విజయం లభిస్తుంది. వస్త్ర లాభాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాల్లో కొంత ఊరట లభిస్తుంది. ఆస్తుల విషయంలో ఒక అంగీకారానికి వస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలు పుంజుకుంటాయి. చిన్ననాటి మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడవచ్చు. వ్యాపారాలలో మరింత అనుకూల పరిస్థితి ఉంటుంది. ఉద్యోగాలలో బాధ్యతల నుంచి కొంత విముక్తి. రాజకీయ వర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త విషయాలు గ్రహిస్తారు. సోదరులతో వివాదాలు తీరుతాయి. ఆర్థికంగా అనుకూలమైన సమయం. ఉద్యోగంలో పై అధికారుల ప్రశంసలు ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో నిర్ణయం తీసుకోవాలి. మిత్రుల సలహాలు పాటించండి. స్పష్టమైన ఆలోచనలతో భవిష్యత్తును నిర్మించుకోవాలి. అనుకున్న పనులు నిదానంగా అవుతాయి. ఉత్సాహం వస్తుంది. చంద్రశ్లోకం చదవండి. ప్రశాంత జీవనం లభిస్తుంది. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనారోగ్య బాధల వల్ల బలహీనులవుతారు. అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. శివనామ స్మరణతో శుభం కలుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. మీ మంచితనంతో ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటారు. సోదరులతో విభేదాలు పరిష్కారమవుతాయి. ముఖ్యులతో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలను అధిగమిస్తారు. సన్నిహితులతో స్వల్ప వివాదాలు నెలకొంటాయి. అనారోగ్యం నుంచి బయటపడతారు. కుటుంబంలో ఒత్తిళ్లు అధిగమిస్తారు. ఇంటి నిర్మాణ పనులు నిదానంగా సాగుతాయి. మీ చాకచక్యంతో కొన్ని వివాదాల నుంచి నేర్పుగా బయటపడతారు. మిత్రులు ఊహించని విధంగా సహకరిస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేసే వరకు విశ్రమించరు. ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త అవసరం. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. వృధా ప్రయాణాలు చేస్తారు.
స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. విద్యార్థులకు పురోగతి ఉంటుంది. వ్యాపారాలు లాభాల దిశగా నడిపిస్తారు. ఉద్యోగాలలో ఇంతకాలంగా ఉన్న గందరగోళం తొలగుతుంది. పారిశ్రామిక వర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాలలో అవాంతరాలు ఒత్తిడిల నుంచి బయటపడతారు. బుద్ధి బలంతో లక్ష్యాన్ని సాధిస్తారు. అభీష్ట సిద్ధికై చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగపరంగా అభివృద్ధి గోచరిస్తుంది. ముఖ్య కార్యాల్లో శ్రమ ఫలిస్తుంది. విఘ్నాలను దాటుకుంటూ విజయం వైపు అడుగులు వేస్తారు. ఒక్కొక్కటిగా సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి. అనవసరపు ఖర్చులతో అప్రమత్తంగా ఉండాలి. లక్ష్మి అష్టోత్తరం పఠిస్తే మేలు చేకూరుతుంది. ఆంజనేయ స్వామిని స్మరిస్తే మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు కొత్త పనులకు శ్రీకారం చుడతారు. భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాల్లో అనుకున్న ప్రగతి కనిపిస్తుంది. వ్యవహారాలలో పురోగతి లభిస్తుంది. ఆస్తుల వివాదాలు పరిష్కారం అవుతాయి. శుభకార్యాలపై చర్చలు ఫలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. సన్నిహితులు అన్నింటా చేదోడుగా నిలుస్తారు. మీ మంచితనంతో సంఘంలో మరింత గౌరవం పొందుతారు. ఆస్తి విషయాలలో సమస్యలు తీరుతాయి. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. రుణ ప్రయత్నం ఫలిస్తుంది. చెడు సహవాసం వైపు వెళ్లకుండా ఉంటే గౌరవం దక్కుతుంది. క్షణికావేశం పనికిరాదు. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. అనారోగ్య బాధలు తగ్గుతాయి. నిరుద్యోగులకు ఊరట లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సఖ్యత నెలకొంటుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణ యత్నాలు కొంత ఫలిస్తాయి. వ్యాపారాలు ఉత్సాహవంతంగా కొనసాగుతాయి. భాగస్వాముల సహాయం అందుతుంది. ఉద్యోగాలలో పని ఒత్తిళ్లను అధిగమిస్తారు. చేతి వృత్తుల వారి ఆశలు ఫలిస్తాయి. ఉద్యోగాల్లో పని భారం పెరుగుతుంది. విశేషమైన కార్యసిద్ధి ఉంటుంది. ఉద్యోగ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని సంఘటనలు ఇబ్బంది పెడతాయి. చాకచక్యంగా వ్యవహరించాలి. ఏదీ లోతుగా ఆలోచించవద్దు. దగ్గరి వారి సలహాలు అవసరమవుతాయి. ఆర్థిక స్థితి బాగుంటుంది. వ్యాపారంలో శ్రమ ఫలిస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. సమిష్టి నిర్ణయాలతో లక్ష్యాన్ని సాధిస్తారు. ఇష్టదేవతారాధన ఉత్తమం. మొత్తం మీద ఈ రాశి వారు ఈరోజు మంచి ఫలితాలు పొందుతారు. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆస్తుల విషయంలో చిక్కులు సమస్యలు తొలగుతాయి. చేపట్టిన పనులు సజావుగా ముందుకు సాగుతాయి. కుటుంబ సభ్యులు బంధువులు సన్నిహితులతో సంతోషంగా గడుపుతారు. రాజకీయ ప్రముఖులు పరిచయం అవుతారు. వ్యాపారాలలో మరింతగా లాభాలు రావచ్చు. ఉద్యోగాలలో గుర్తింపు పొందుతారు. రాజకీయ వర్గాలకు ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురుకావచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభకార్యాల రీత్యా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సమస్యలు తీరుతాయి. విదేశీయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. మనోవిచారాన్ని పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త వహించడం మంచిది. నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో ఆశ్చర్యకరమైన సంఘటనలను చూస్తారు. వాహన యోగం గోచరిస్తుంది. శ్రమ ఫలిస్తుంది. సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి విషయాలను మిత్రులతో పంచుకుంటారు. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగాలలో చికాకులు అధిగమిస్తారు. అదృష్ట యోగం ఉంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విజయం లభిస్తుంది. విశేషమైన పేరు ప్రఖ్యాతులు పొందుతారు. అధికార యోగం ఉంటుంది. ధర్మసమ్మతమైన పనులు లాభాన్ని ఇస్తాయి. అయితే అవి మధ్యలో ఆగకుండా చూసుకోవాలి. భూ గృహ యత్నాలు ఫలిస్తాయి. శ్రీరామ స్మరణ శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సమయస్ఫూర్తి బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరించుకుంటారు. సమాజంలో మంచి పేరును పొందుతారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకూలమైన సమయం ఉంది. కొత్త యత్నాలు సఫలమవుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లను అధిగమిస్తారు. కొన్ని పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులవుతారు. మిత్రులతో కొన్ని విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. కోరుకున్నది ఒకటైతే జరిగేది మరొకటవుతుంది. అనారోగ్య బాధలు స్వల్పంగా ఉంటాయి. వేళ ప్రకారం భుజించడానికి ప్రాధాన్యం ఇస్తారు. చంచలం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మనో నిగ్రహానికి ప్రయత్నించాలి. పిల్లల పట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. పనులు వాయిదా వేస్తారు. ఉత్సాహంగా పనులు ప్రారంభించండి. శుభ ఫలితం ఉంటుంది.
ఉద్యోగంలో విశేషమైన ప్రతిభను కనపరుస్తారు. మిత్రుల మధ్య అపోహలు తొలగుతాయి. దైవానుగ్రహంతో మేలు చేకూరుతుంది. బంగారుమయ జీవితం ఏర్పడుతుంది. ఆశయ సాధనలో ధార్మిక చింతన అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. శివారాధన మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారు కొన్ని దీర్ఘకాలికమైన సమస్యల నుంచి బయటపడతారు. రుణ బాధలు తగ్గుతాయి. ఇంటి నిర్మాణాల్లో ముందడుగు వేస్తారు. చేపట్టిన వ్యవహారాలు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. వ్యతిరేకంగా ఉన్న వారు సైతం మీకు అనుకూలంగా మారతారు. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. నూతన ఉద్యోగ యత్నాలలో పురోగతి లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఉత్సాహపరుస్తుంది. విద్యార్థులకు కొంత ఊరట లభిస్తుంది. వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగుతాయి. కళారంగం వారికి ఊహించని అవకాశాలు వస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. శుభవార్తలు అందుతాయి. కళాకారులకు, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులను కలుస్తారు. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. నూతన వస్త్ర ఆభరణాలను పొందుతారు. నిరుద్యోగులకు ముఖ్య సమాచారం అందుతుంది. ఆస్తి వివాదాలు తీరుతాయి. వస్తు లాభాలు, వ్యాపారాలు, ఉద్యోగాల్లో ముందడుగు వేస్తారు. కోరికలు నెరవేరుతాయి. ఆత్మవిశ్వాసం లక్ష్యాన్ని చేరుస్తుంది. సత్సంకల్పంతో అంచెలంచెలుగా పైకి వస్తారు. సుసంపన్నమైన జీవితం లభించబోతోంది. తగినంత మానవ ప్రయత్నం అవసరం. సమాజంలో మంచి పేరు లభిస్తుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. మిత్రులతో వివాదాలు మంచిది కాదు. ఆలోచనలను స్థిరంగా ఉంచుకోవడం ఉత్తమం. దైవ దర్శనాల పనుల్లో జాప్యం తొలగిపోతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరిస్తే శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు రాశి వారికి ధనలాభ సూచనలు గోచరిస్తున్నాయి. ఆస్తి విషయంలో ఒప్పందాలు కొలిక్కి వస్తాయి. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రతిష్టంభన తొలగుతుంది. చర్చలు సఫలమవుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో విశేష గౌరవం లభిస్తుంది. భూములు కొంటారు. కొన్ని సమస్యలు తీరుతాయి. ఆత్మీయులతో విభేదాలు తొలగిపోతాయి. ఆలోచనలు స్థిరంగా ఉంచుకుంటే ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం ఉత్తమం. శ్రమానంతరం పనులు పూర్తవుతాయి. ఆస్తుల వ్యవహారాలలో ఒప్పందాలు వాయిదా పడవచ్చు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. స్త్రీలకు స్వల్ప అనారోగ్య బాధలు తగ్గుతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగాలలో చికాకులు తొలగిపోతాయి. పారిశ్రామిక వర్గాల వారిపై ఒత్తిళ్లు మరింత పెరుగుతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారంలో కలిసి వస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. ఒక శుభవార్త ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. కీలక పనులు పూర్తవుతాయి. విరోధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పెద్దలతో సామరస్యంగా వ్యవహరించాలి. అనేక విఘ్నాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అపార్థాలకు తావివ్వవద్దు. బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ పరంగా కలిసి వస్తుంది. పోయిన మనశ్శాంతి తిరిగి లభిస్తుంది. విష్ణు దర్శనం మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు ఉత్తమ ఫలితాలు పొందుతారు. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. సంఘంలో పరపతి పెరుగుతుంది. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి వివాదాలకు పరిష్కారం లభిస్తుంది. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. వృత్తి, ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితిలో ఒడిదుడుకులు తొలగుతాయి. కొన్ని సమస్యలు సైతం నేర్పుగా పరిష్కరించుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. మిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. రాజకీయ వర్గాల కృషి ఇంతకాలానికి ఫలిస్తుంది. సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. వస్త్ర లాభాలు, చేపట్టిన పనులు చకచకా పూర్తవుతాయి. మంచి భవిష్యత్తుకు అవసరమైన ఆలోచనలు చేస్తారు. అదృష్ట యోగం పడుతుంది. గొప్ప విజయాన్ని పొందుతారు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఉద్యోగంలో సానుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపార బలం పెరుగుతుంది. ఆశయాలు ఒక్కొక్కటిగా కార్యసిద్ధినిస్తాయి. వినోదాలతో కాలం గడుపుతారు. ఇష్టదేవతా దర్శనం మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారి నూతన ఆలోచనలు కలిసి వస్తాయి. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్వయం కృషితో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. అవసరాలకు తగినంతగా సొమ్ము సమకూరుతుంది. ఆత్మీయుల నుంచి పిలుపు అందుతుంది. కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. విద్యార్థులకు ఒరట లభిస్తుంది. పరిచయాలు మరింత పెరుగుతాయి. వ్యాపారాలలో పెట్టుబడులు సకాలంలో అందుతాయి. ఉద్యోగ విధుల్లో అవాంతరాలు తొలగుతాయి.
శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు గోచరిస్తున్నాయి. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. విదేశీ యానం గోచరిస్తోంది. సన్నిహితులతో సఖ్యత ఏర్పడుతుంది. వాహన యోగం ఉంది. పోటీ పరీక్షల్లో విజయం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. కుటుంబంలో ఒత్తిళ్లు తొలగిపోతాయి. ఆలయాలను సందర్శిస్తారు. అనుకోని విధంగా పనుల్లో అవాంతరాలు సమసిపోతాయి. బ్రహ్మాండమైన జీవితాన్ని పొందుతారు. చిన్న ప్రయత్నం కూడా గొప్ప విజయాన్ని ఇచ్చే కాలం ఇది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఫలితం ఇప్పుడు కనిపిస్తుంది. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. సమాజంలో ప్రశంసించేవారు పెరుగుతారు. జీవితాశయం నెరవేరుతుంది. నచ్చిన దైవాన్ని స్మరిస్తే ప్రశాంతత చేకూరుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. అనుకున్న దానికంటే గొప్ప ఫలితాలు పొందుతారు. కుటుంబీకులతో సంతోషాన్ని పంచుకుంటారు. ఒక శుభవార్త ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఆదిత్య హృదయం పఠిస్తే మంచిది. వ్యాపారాలు ఉద్యోగాలలో పురోగతి గోచరిస్తుంది. సోదరులతో వివాదాలు సమసిపోతాయి. నమ్మిన వారే మోసం చేసే ప్రమాదం, జాగ్రత్త. ఇతరులతో గౌరవించబడే ప్రయత్నంలో సఫలమవుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా లేకపోవడంతో మానసిక ఆందోళన చెందుతారు. ప్రతి పని ఆలస్యంగా పూర్తి చేస్తారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండడం మంచిది. విమర్శలను ఎదుర్కోవలసి వస్తుంది. పనుల్లో ఆటంకాలు తొలగి ఊరట లభిస్తుంది. సమస్యల నుంచి బయటపడతారు. స్వల్ప రుణాలను తీరుస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితి ఉంటుంది. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో కొత్త వ్యక్తులు పెట్టుబడులు పెట్టే వీలుంది. ఉద్యోగాలలో ఊహించని బాధ్యతలు దక్కవచ్చు. కళారంగం వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. చిన్ననాటి మిత్రుల సలహాలను స్వీకరిస్తారు. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి చిరకాల స్వప్నం నెరవేరుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. కీలక వ్యవహారాలు పనుల్లో కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. శత్రువులు కూడా మీ మాటలకు ఆకర్షితులవుతారు. వాహనాలు ఇళ్లు కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ఆస్తి లాభంతో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కుటుంబంలో కొన్ని వేడుకలు నిర్వహిస్తారు. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో పని ఒత్తిళ్ల నుంచి విముక్తి లభిస్తుంది. రాజకీయ వర్గాలకు నూతన అవకాశాలు లభిస్తాయి. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడడం మంచిది. మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగాలి. తలచిన కార్యాలకు ఆటంకాలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్లకూడదు. వస్తు లాభాలు గోచరిస్తున్నాయి. విద్యార్థుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో ప్రోత్సాహం లభిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం అవుతారు. శుభవార్తలు వింటారు. వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగులు నూతన హోదాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ముఖ్యమైన పనుల్లో అప్రమత్తంగా ఉండాలి. కొందరి వల్ల గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. కాలాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగాలి. తోటివారి సూచనలతో ఆపదలు తొలగుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధ పెంచాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆదిత్య హృదయాన్ని పఠిస్తే మేలు. మొత్తం మీద ఈ రాశి వారు ఈరోజు మధ్యమ ఫలితాలు పొందుతారు. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారి శ్రమ ఫలిస్తుంది. మిత్రుల సహాయం అందుతుంది. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. సన్నిహితుల సూచనలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు కొంత పరిష్కరించుకుంటారు. విద్యార్థులు శుభవార్తలు వింటారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. పనులు సమయానికి పూర్తి చేస్తారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగాలలో పని భారం తగ్గుతుంది. పారిశ్రామిక వర్గాలకు ముఖ్య సమాచారం అందుతుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. శుభకార్యాలకు హాజరవుతారు. ధనలాభం గోచరిస్తుంది. వ్యాపారాలు ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. మిత్రులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగాలలో చికాకులు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో మనస్పర్ధలు రాకుండా జాగ్రత్త వహించడం మంచిది. ఆరోగ్యం విషయంలో మిక్కిలి శ్రద్ధ అవసరం. చిన్న విషయాల కోసం ఎక్కువ శ్రమిస్తారు. సునాయాసంగా విఘ్నాలను అధిగమిస్తారు. శ్రేష్టమైన విజయం ఒకటి ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధ పెంచాలి. ఇతరులపై ఆధారపడవద్దు. అభివృద్ధికి తోడ్పడే ఆలోచనలు చేస్తారు. శ్రమాధికమైన ఫలితం చాలా బాగుంటుంది.
శుభ గడియలు నడుస్తున్నాయి. కీలక వ్యవహారాలలో పెద్దల సలహాలు సూచనలు తీసుకోవడం ఉత్తమం. బంధుమిత్రులను కలుసుకుంటారు. ధైర్యం కోల్పోకుండా కుటుంబ సభ్యులతో కలిసి పనిచేస్తే తిరుగులేని విజయం ఉంటుంది. శివస్మరణ మంచిది. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక మాసము శ్రీ క్రోధీనామ సంవత్సరములో నవంబరు మాసంలో 1వ తారీఖు నుంచి ప్రారంభమా అండి, లేకపోతే 2వ తారీఖా 3వ తారీఖా అని అడుగుతున్నారు. కార్తీక మాసములో ఈ మాసానికి ఉన్నటువంటి విశేషం, కృత్తికా సోమవారేషు శివస్య యజనం రుణాం. కృత్తికా నక్షత్రము, సోమవారము, శివారాధన చాలా విశేషంగా చెప్పబడ్డాయి. ఇదంతా కూడా ఉదయము పూట చేసేటువంటి ఆరాధన కార్తీక మాసంలో. కాబట్టి చాలామంది పొద్దున్నే బ్రహ్మముహూర్తం తర్వాత నిద్రలేచి సూర్యుడు రాకముందే కార్తీక దీపాన్ని పెట్టి శివాలయాలకు వెళ్ళి దర్శనం చేసుకుని వస్తూ ఉంటారు. అలా ఉదయం పూట దీపారాధనలు పెట్టడానికి నవంబర్ 2వ తారీఖు నుంచి మనకి నవంబరు దగ్గర డిసెంబర్ 1వ తారీఖు వరకు కూడా ఈ కార్తీక మాసం ఉంటుంది, ఉదయం పూట దీపారాధనలకి. సరే, ఆకాశ దీపం చాలా ప్రశస్తి కదండి. ఇది సాయంకాలం పూట పెడతారు కదా ఆకాశ దీపము. దాని విశిష్టత ఏమిటి అంటే, శివాలయాలకి ఒక ధ్వజస్తంభం ఉంటుంది. ఆ ధ్వజస్తంభం పైన ఒక దీపం వెలుగుతూ ఉంటుంది. ఆ దీపకాంతి ప్రతిరోజు కూడా సాయంకాలం సూర్యుడు అస్తమించిన తర్వాత అర్చనాది కార్యక్రమాలను చేసి దీపాన్ని పైకి లాగి పెడతారు. పూర్వమంతా కూడా ఈ యొక్క లైట్లు అవన్నీ ఉండేవి కాదు. ఈ మాసము కొంత చీకటి ఎక్కువగా, తొందరగా ఒక్కొక్కసారి 5:30, 6 గంటలకే చీకటి అయిపోతూ ఉంటుంది కార్తీక మాసం. ఈ సమయంలో క్రిమి కీటకాలు ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి. చలికి ఊరంతా కూడా చీకటిమయంగా ఉండేది. అప్పుడు ఏదైతే కనుక ఈ శివాలయం పైన ధ్వజస్తంభం దగ్గర వెలిగేటువంటి దీపకాంతి ఉందో అదే కాంతి ఊరంతా వచ్చింది. దాన్నే ఆకాశ దీపం అంటారు. ఇంకొక కథ కూడా దీని గురించి చాలా అద్భుతంగా చెప్పబడ్డాయి. కార్తీక మాసంలో ఆకాశ దీపం పెట్టడం ద్వారా పితృదేవతలు, ఎవరైతే ఆకాశ దీప కార్యక్రమంలో పాల్గొంటారో వారు పితృదేవతలు సంతృప్తి చెందుతారు అని కూడా చెప్తూ ఉంటారు. వారంతా నక్షత్ర రూపంలో ఉంటారు మహానుభావులు. వారికి వారి కుటుంబం నుంచి ఒక దీపం పంపటం జరుగుతుంది ఆకాశ మార్గం. ఆకాశ దీపం పెట్టుకోవటానికి మాత్రము నవంబర్ 1వ తారీఖు సాయంత్రం నుంచే పాఠ్యమి వచ్చింది కాబట్టి 1వ తారీఖు సాయంత్రం నుంచే ఆకాశ దీపాన్ని మనం పెట్టుకోవాలి. ఈ మధ్యలో నవంబర్ 15వ తారీఖు పౌర్ణిమ, జ్వాలాతోరణాన్ని, మధ్యలో కేదారేశ్వర వ్రతము, 4 సోమవారాలు, శివారాధన, శివాలయ దర్శనాలు, అభిషేకాలు యథోక్త విధంగా మనం చేస్తూ ఉంటాం. అలాగే నక్తాలు చేస్తారు చాలామంది. ఉదయం నుంచి సూర్యాస్తమయం అయ్యి నక్షత్రాలు కనబడేంత వరకు కూడా ఏమీ ముట్టకుండా నక్షత్ర దర్శనమయ్యి ఆకాశ దీపాన్ని చూసిన తర్వాత పండో పలహారము మితంగా తిని శివపురాణాన్ని చదువుకుంటారు. ఇది ఒక రకమైనటువంటి కొంత వయసు అయినటువంటి వాళ్ళు, 50 నుంచి 70 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు చేయడం ఉత్తమం. నార్మల్గా ఉద్యోగాలు చేసుకునేటువంటి వారికి శక్తి అవసరం కాబట్టి మితంగా పలహారం తింటూ శివస్మరణ చేయటం అవశ్యం. అతిగా ఉపవాసాలు ఉండటం కూడా శరీరానికి ప్రమాదాన్ని చేస్తాయి. భగవంతుడి మీద భక్తి పోయి కోపానికి గురవుతాయి. అటువంటి పనిని మనం చేయకూడదు. శ్రీ శుభంకరి సేవా సమితి గత 9 సంవత్సరాలుగా కార్తీక మాసంలో అత్యంత విశేషంగా మహారుద్రయాగాన్ని చేస్తుంది. ఈ సంవత్సరము శ్రీశైలంలో చేస్తుంది. 2023లో అరుణాచలంలో ఈ యాగాన్ని చేశాం. ఇప్పుడు శ్రీశైల మహాక్షేత్రంలో
నవంబర్ 22వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి యొక్క ఆశ్రమంలో ఈ యాగాన్ని మేము నిర్వర్తిస్తున్నాం. ఈ యాగములో 365 మట్టి శివలింగాలను చేసి ఈ 4 రోజులు కూడా వాటికి అభిషేకాది కార్యక్రమాలు ఉంటాయి. దానితో పాటుగా 100 సార్లు రుద్రపారాయణ, 100 సార్లు రుద్రహోమం, శివ పంచాయతన దేవతలకి ఆరాధన, శివశాంతి కళ్యాణము, ప్రతిరోజు కూడా శ్రీశైల మహాక్షేత్రంలో తిరిగేటువంటి సాధువులకి భక్తువులకి అన్నదాన కార్యక్రమాలని సేవా సమితి చేస్తుంది. కార్తీక మాసములో మనం అణువంత దానము చేసినా మనకి కొండంత ఫలితాన్ని ఇచ్చేటువంటి పవిత్రమైనటువంటి మాసం. ఈ మాసంలో శివారాధనని చెయ్యండి. శివాలయాలకి కుటుంబ సమేతంగా వెళ్ళండి. సోమవారం కుదిరితే అభిషేకం చేసుకోండి. మితంగా మాట్లాడండి. అన్నదానాలు చెయ్యండి. ఇంతకన్నా మించి మనం చెప్పగలిగింది ఏదీ ఉండదు. ఇవన్నీ మనం సక్రమంగా చేస్తే సంవత్సరము మొత్తము కూడా ఎటువంటి గ్రహస్థితులు మనకి ఇబ్బంది వచ్చినా ఈ భగవంతుడు ఈశ్వరుడు చెబితేనే ఆ గ్రహాలు కదలాలి. ఈశ్వరానుగ్రహం పొందండి. అందుకోసమే 365 శివలింగాలని మట్టితో తయారు చేసి శుభంకరీ సేవా సమితి శ్రీశైలములో ఈ యాగాన్ని చేస్తుంది. అంటే 365 రోజులు మీరు అభిషేకం చేసినటువంటి పుణ్యం వస్తుంది. నెల రోజులు శివ దర్శనము, శివుని యొక్క అనుగ్రహాన్ని పొందితే మీకు సంవత్సరానికి తగ్గ శక్తిని ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. ఇది సులభంగా మనం చేసుకునేటువంటి పని. అలాగే దీపారాధనని చేసేటప్పుడు చాలామంది గుళ్ళకి వెళ్ళో లేకపోతే పక్కన ఉన్నటువంటి మీకు తెలిసినటువంటి ప్రదేశాలకు వెళ్ళో దీపారాధన చేస్తూ ఉంటారు. అక్కడ శివుడి యొక్క పానుపట్టం మీద పెట్టి దీపారాధన చేయొద్దు. చెట్లను కాల్చే విధంగా దీపారాధన చేయొద్దు. ఎవరికి హాని కలగకుండా దీపారాధనని చేయండి. ప్రకృతికి హాని, చెట్లలో చాలామంది దీపాలు పెట్టేస్తారు, ఆ చెట్లు చనిపోతాయి. తులసి చెట్లో పెట్టేస్తారు బలవంతంగా, చిన్న ఉసిరి చెట్టు ఉంటే దాంట్లో పెట్టేస్తారు. అలాగే శివుడి లింగం మీద పెట్టడానికి కుదరదు కాబట్టి పెట్టరు, కానీ చుట్టూ ఉన్న పానుపట్టం మీద కూడా దీపాలు పెడతారు. ఆయనకి కాలుతుంది, ఆయన మనలాంటి వాడే, మనమే ఆయన అనుకోవాలి. నా రుద్రో రుద్రమర్చయ్యేది, నేనే రుద్రుణ్ణి అనుకోవాలి. నేను ఎత్తి మీద దీపం పెట్టుకోవు కదా, నీ భుజం మీద పెట్టుకోవు కదా. అలాగే శివుడి మీద మనం పెట్టకూడదు. కొంత దూరంగా సెగ ఆయనకి తగిలేటట్టు దీపం వెలిగించి ఒత్తి ఆ లింగం దగ్గర పెట్టేస్తారు. చేయకండి. అధర్మమైనటువంటి పనులను చేయకండి. మనని చూసి ఇతరులు చాలా హేళన చేస్తున్నారు. దయచేసి అలాంటి పనులు చేయకండి. దీపారాధన పెట్టకపోయినా పర్వాలేదు, కానీ మీ ఇంట్లో పెట్టుకోండి. మీ ఇంట్లో చక్కగా సోఫాలంతా పెట్టుకోండి. దీపారాధన అష్టమే లేదు, మీకే తెలుస్తుంది. గుళ్ళకి వచ్చి ఏదైనా ఒక మంచి కార్యానికి వచ్చి ఎక్కడ పడితే అక్కడ దీపారాధన చేసేసి చెట్ల మీద చేసేసి ఆ చెట్లు చచ్చిపోయేంత వరకు మూర్ఖపు భక్తిని ప్రదర్శించవద్దు. సద్భక్తిని చూపించి ఈశ్వరానుగ్రహం పొందాలి అని కోరుతున్నాను. జై శుభంకరి. హర హర మహాదేవ.